హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. ఈరోజు అయితే మా హాస్టల్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ ఏదైతే అవైలబుల్ ఉంటుందో ఆ యొక్క వీడియో అయితే చూసేద్దాం రండి. మా హాస్టల్ దగ్గర అయితే మొత్తం అంతా కూడా స్ట్రీట్ ఫుడ్ అండి. ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. క్లైమేట్ అయితే కూల్గా ఉండి ఇట్లా హాట్గా స్పైసీగా ఏదైనా తింటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే కాఫీ కానీ టీ కానీ తాగుదామని వచ్చేసాను. ఈ టీ తాగిన తర్వాత మీకైతే మొత్తం అంతా ఇక్కడ మా హాస్టల్ దగ్గర ఉన్న స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా మీతో అయితే షేర్ చేస్తాను అనమాట. ఇదంతా కూడా ఒకటే అండి. ఇక్కడంతా కూడా మొత్తం అంతా ఒకళ్ళే మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది అయితే టీ తాగైతే చూపిస్తాను. ఈ టీ చూస్తున్నారు కదా, ఇదైతే 20 రూపీస్ ఓన్లీ అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ ఇలాచి అల్లం ఏది కావాలంటే ఆ ఫ్లేవర్ దొరుకుతుందనమాట. సో అదే ప్లేస్లో కొంచెం ముందుకెళ్తే ఇక్కడే మనకి స్ట్రీట్ ఫుడ్ అనేది అవైలబుల్ ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్లో ఇక్కడ టిఫిన్ సెక్షన్ అనమాట. దోశ, బోండా, వడ, ఇడ్లీ అన్నీ ఉంటాయి. పక్కన కూపన్ తెచ్చుకొని ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఓన్లీ 50 రూపీస్ అనమాట ఇక్కడ దోశ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, లైక్ స్నాక్ ఐటమ్ అనమాట. సమోసా కానీ, కట్లెట్ కానీ, కచోరీ అన్నీ ఉన్నాయన్నమాట విత్ రీజనబుల్ ప్రైస్. ఓన్లీ 80 రూపీస్ నుండి మాత్రమే ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట బ్రేక్ఫాస్ట్ యొక్క స్నాక్ ఐటమ్ అనేది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాట్ బండర్, ఇందులో పానీపూరి అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్ ఉంటాయి. పానీపూరి 20 to 30 రూపీస్ నుండి స్టార్టింగ్ అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఫ్రెష్ జ్యూస్ కూడా అవైలబుల్ ఉంది. ఓన్లీ ఇక్కడ మాత్రం స్ట్రీట్ ఫుడ్ అయితే టేస్ట్ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ నేను టీ తాగిన పక్కనే ఇక్కడ మనకొచ్చేసి సమోసా ఉంటుందన్నమాట. సమోసా చాలా బాగుంటుంది. 30 రూపీస్కి 4 ఇస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే సమోసా తీసుకున్నాను. ఒక టీ తాగేసి సమోసా తీసుకొని వస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదన్నమాట టిఫిన్స్ అండ్ డాబా అని చెప్పి ఉంటుంది. హైటెక్ అని చెప్పి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి గౌలిదొడ్డిలో ఉందన్నమాట. గౌలిదొడ్డిలో శివాలయం టెంపుల్ ఆపోజిట్ అనమాట. మా హాస్టల్ వీటి వెనకాల ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ అన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇదే ప్లేస్లో. కొంచెం ముందుకెళ్తే యమ్మీగా చూసారా, మొక్కజొన్న కండలు ఉడకపెట్టిస్తున్నారు. చాలా బాగుంది. అదైతే 30 రూపీస్ అనమాట. ఇక్కడ కొబ్బరి బొండాలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి విత్ రీజనబుల్ ప్రైస్. నాకైతే ప్రైస్ చాలా పర్లేదు అనిపించింది అనమాట. బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి కర్రీ పాయింట్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు కర్రీస్ కొనలేదు కాబట్టి కాస్ట్ అయితే నాకు తెలియదు అనమాట. సో కొంచెం ముందుకెళ్ళగానే మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది. ప్లస్ అలాగే ఇంకో సమోసా బండి కూడా ఉంటుంది. ఇక్కడ కూడా సమోసా చాలా బాగుంటుంది. సేమ్ 30 రూపీస్కి 4 ఇస్తారనమాట. అండ్ ఇక్కడ కొంచెం పక్కకు వచ్చినట్లయితే ఐస్ క్రీమ్ వచ్చేసి ఇక్కడ 25 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి. అండ్ కొంచెం ముందుకు వస్తే మొక్కజొన్న కండలు కాలుస్తున్నారు. ఇది వచ్చేసి 20 రూపీస్ ఈచ్ వన్. చాలా బాగుంటుంది. ఉప్పు నిమ్మకాయ మొత్తం కలిపేసి ఇచ్చేస్తాడనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చూసారు, ఇక్కడ ఎప్పుడు కూడా క్రౌడ్ ఉంటూనే ఉంటుంది. ఇది కూడా మనకి స్ట్రీట్ ఫుడ్లో ఓన్లీ స్నాక్ ఐటమ్ పాయింట్ అనమాట. బోండాలు కానీ, సమోసా అన్నీ ఉంటాయి. ఓన్లీ బజ్జీ అన్నీ ఉంటాయి. బజ్జీ 4 వచ్చేసి 30 రూపీస్. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇక్కడ ఉంటాయి. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఫ్రూట్స్ కూడా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇక్కడ చూసారా చికెన్ పకోడా ఎంత బాగుంటుందో. ఆ పక్కనే కర్రీ పాయింట్ ఉంటుంది. ఈ కర్రీ పాయింట్ అయితే నేను ఎప్పుడు తినలేదు, నాకు తెలియదు. ఇదిగోండి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనకి స్మాల్ ప్లేట్స్ అని బేకరీ ఉంటుందన్నమాట. అక్కడ ఎగ్ పఫ్ అన్నీ దొరుకుతాయి. చాలా బాగుంటుంది అది కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, మీల్స్, కర్రీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇక్కడ ఫుడ్ కనెక్ట్ అని చెప్పి కొంచెం ముందుకెళ్ళగానే ఉంటుంది. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. స్నాక్స్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ కూడా రీజనబుల్ అనమాట. 80 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా స్ట్రీట్ ఫుడ్డేనండి. చాలా బాగుంటాయి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి పక్కనే పానీపూరి బండి పెట్టారు. చాలా బాగుంటాయి. ఓన్లీ 20 రూపీస్ నుండే పానీపూరి కూడా స్టార్ట్ అవుతుంది. ప్రైస్ అయితే లిటిల్ బిట్ పర్వాలేదు అనిపించింది నాకైతే. ఇక్కడ గౌలిదొడ్డిలో శివాలయం టెంపుల్ ఆపోజిట్ అనమాట ఇవన్నీ కూడాను. ఇక్కడ మ్యాగీ ఇస్తారు. ఎగ్ మ్యాగీ కావాలంటే ఎగ్ మ్యాగీ, వెజ్ మ్యాగీ కావాలంటే వెజ్ మ్యాగీ చేసిస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ పక్కనే పానీపూరి బండి అన్నీ ఉన్నాయన్నమాట. స్నాక్ ఐటమ్స్ అయితే ఇంక ఇదే అనమాట. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే నాకు బాగా అట్రాక్ట్ చేసింది జిలేబీ అండి. అప్పుడప్పుడే హాట్గా వేసి సర్వ్ చేస్తూ ఉంటారు. అవైతే చాలా బాగుంటాయి. నేనైతే సమోసా తీసుకొని ఇంకా ఇదంతా ఒకసారి షూట్ చేసేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో అది ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, ఇక్కడ ఫ్రైడ్ రైస్ చూసారా, వెజ్ ఫ్రైడ్ రైస్ 45 రూపీస్ మాత్రమే. ఎగ్ ఫ్రైడ్ రైస్ 50 రూపీస్. ఆల్ ఐటమ్స్ బిర్యానీ అయితే 79 రూపీస్ అనమాట.
చికెన్ బిర్యానీ 100 రూపీస్ మాత్రమే. చాలా బావుంటుంది. ఒకసారి ఈ గౌలిదొడ్డి సైడ్ ఎవరైనా ఉన్నట్లయితే నాకు కామెంట్‌లో చెప్పండి. ఈ ప్లేసెస్ మీకు తెలుసా లేదా అనేది కూడా చెప్పండి. నేను చెప్పాను కదా జిలేబీ ఇక్కడే అనమాట. హర్యానా స్పెషల్ జిలేబీ. ఇది చాలా బావుంటది. ఓన్లీ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ నుండి అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఫైనల్‌గా ఇది గౌలిదొడ్డిలో ఉన్న స్ట్రీట్ ఫుడ్. మీరు దేనికి కనెక్ట్ అయ్యారో అనేదైతే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు. బాయ్ బాయ్.